ఎలగొండ జనం కోసం ఏపీలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తాడని ఇండియా టుడే జాతీయ పత్రికలో అయితే చెప్పడం అయితే జరిగింది। ఈ 5 ఏళ్ల పాలనలో పథకాలు అందుకున్న మహిళలు ఏకపక్షంగా జగన్మోహన్ రెడ్డి వెంట ఉన్నారని, జగన్మోహన్ రెడ్డికే మద్దతు ఇచ్చారని, జగన్మోహన్ రెడ్డికే ఓటేశారని కూడా చాలా స్పష్టంగా అయితే చెప్పడం అయితే జరుగుతుంది। జగన్మోహన్ రెడ్డి ఏపీలో మళ్ళీ ఎందుకు సీఎంగా ఎంచుకున్నారనేది విషయంపై మాట్లాడుకున్నట్లయితే ప్రతి ఊర్లోనూ, ప్రతి గ్రామంలోనూ, ప్రతి ఇంట్లోనూ లబ్ధి జరిగిందని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున అయితే కూడా మహిళలు అయితే ఆనందం వ్యక్తం అయితే చేశారని కూడా ఈ సర్వే సంస్థలు అయితే చెప్పడం జరుగుతుంది। టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి ఎవరు మద్దతుగా లేరని కూడా చెప్పడం అయితే జరుగుతుంది। సింగిల్గా పోటీ చేస్తున్న జగన్మోహన్ రెడ్డి అంటే మద్దతుగా ఉన్నారని కూడా మహిళలు అయితే చాలా స్పష్టంగా అయితే చెప్తున్నారని కూడా ఈ సంస్థ అయితే చెప్పడం అయితే జరుగుతుంది। వెల్ఫేర్ స్కీమ్స్ జగన్మోహన్ రెడ్డిని గెలిపిస్తాయని కూడా చెప్తుంది। జగన్మోహన్ రెడ్డి కూడా మీ ఇంట్లో ఏదన్నా మంచి జరిగితేనే నాకు ఓటేయండి అని చెప్పేసి కూడా ఫస్ట్ నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి చెప్తూనే ఉన్నారు। అదేవిధంగా కూటమి అంటే టీడీపీ, జనసేన, బీజేపీ ఏదైతే 3 పార్టీలు కలిసి ఉన్నాయో వాళ్ళు ఎవరు కూడా మేము చేసామని చెప్పేసి మాకు ఓటేయమని అడిగిన పరిస్థితులు అయితే లేవు। జగన్మోహన్ రెడ్డి మీ ఇంట్లో మంచి జరిగితేనే నాకు ఓటేయండి అని చెప్పేసి కూడా ఫస్ట్ నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి అయితే అడగడం అయితే జరుగుతుంది। మీ ఇంట్లో లబ్ధి జరిగి ఉంటేనే నాకు ఓటేయండి అనేది కూడా చెప్పడం అయితే జరుగుతుంది। అలా జరగకపోతే మీరు ఓటు వేయొద్దని కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పారంటూ కూడా మహిళలు అయితే చెప్పడం అయితే జరుగుతుంది। అదేవిధంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో ప్రజలైతే ఉన్నారని చెప్పడంలో కూడా సందేహమే లేదు। ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పరిపాలన ఎలా చేశారనేది కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు। అదేవిధంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో కనుక మనం చూసుకున్నట్లయితే ఈ 5 ఏళ్ల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి ఎలా హామీలు ఇచ్చారో ఆ హామీలను ఎంతవరకు నెరవేర్చారనేది కూడా ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి రిలీజ్ చేశారో ఆ మేనిఫెస్టోలో కూడా చెప్పిన మాట చెప్పినట్టుగా చేస్తారని కూడా ప్రజలైతే నమ్ముతూ ఉన్నారు। మా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియపరచండి।